నీకు ఎన్ని ఇయర్స్? అమ్మో, ఎన్ని ఇయర్స్ నీకు తెలియదు కదా. కూర్చో కూర్చో, నువ్వురా. నీకు ఎన్ని ఇయర్స్? నువ్వురా. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. దా ముందుకురా. నేనేమన్నా అమ్మో భయపడ్డాను చూస్తాను. ఏంది ఎక్కువ పైకి నువ్వే ఇలా మొత్తం అడిదిరుగు. ఆ పుస్తకం పట్టుకో. ఓకే, బాయ్స్లో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? 10 ఇయర్స్. నువ్వు రారా, నువ్వే కరెక్ట్ నువ్వే. వైఎస్ జగన్కి తమ్ముళ్ళు లెక్క ఉన్నావు. జూనియర్ పుస్తకం నేను వీడికి. మిగతా వాళ్ళని కూర్చోబెట్టండి. 13, 14, 15 ఇయర్స్ ఉన్న వాళ్ళు నిల్చోండి. ఎవరన్నా ఒకరు. 13 తమ్ముడు ఉన్నవా? ఆడ గ్రేసన్ లెక్కన ఉన్నాడుగా. ఈ బ్లాక్ నువ్వురా. 13 నీకు? నీ పేరేం పేరు? రామకృష్ణ. కూర్చో. సార్ అంటే నేను అసలు విలువ. వీనికి ఫోర్త్ గ్రూప్ ఇవన్నీ. తర్వాత 16, 17, 18 ఇయర్స్ ఉన్న ముసలోళ్ళు నిల్చోండి రా. మీరు ముసలోళ్ళే మరి, వీళ్ళకంటే అధ్వానం మీరు. 16 ఇయర్స్ ఎవరికి ఉన్నాయి? అరే నువ్వు 10 ఇయర్స్ లెక్క ఉన్నావురా. వాడు ఈ హైట్ తమ్ముడు నువ్వుట్రా. దా 5 నెంబర్ పుస్తకం ఇవ్వండి త్వరగా. తమ్ముడు అటు ఉండాలి. పిల్లలు, నేను ఇప్పుడు గ్రూప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, ఈ సంవత్సరం మన థీమ్ చెప్పాను కదా. ఏంటిది మన థీమ్? ఏంటి ఈ సంవత్సరం? అయిపోయి మర్చిపోయిందిగా. లక్ష్యము కొరకైన అన్వేషణ. ఇంగ్లీష్లో ది క్వెస్ట్ ఫర్ పర్పస్. ఓకే, సిబిసిలో 5 గ్రూప్స్ ఉంటాయి. ఈ పాపను చూడండి, నా లెక్క తెల్లగా ముద్దుగా సేమ్ నా లెక్కనే ఉంది. 4 ఇయర్స్ 4, 5, 6 ఇయర్స్ వాళ్ళందరూ బిగినర్ గ్రూప్. అంటే ఇందులో ఫస్ట్ గ్రూప్ అనమాట, బిగినర్ గ్రూప్ వీళ్ళందరూ. తర్వాత ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయికి 7, 8, 9 ఇయర్స్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్ ఏం పేరు చెప్పండి? ప్రైమరీ. ఏం పేరు? ఏమంటారు ఈ గ్రూప్ని? ప్రైమరీ. ఏం పేరు? ప్రేయర్ కాదు, ప్రైమరీ. ఓకే, వీడు 10, 11 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10, 11, 12 ఇయర్స్ వాళ్ళందరూ కూడా జూనియర్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? జూలియర్సా? వీళ్ళని ఏమంటారు? జూనియర్స్ అనండి. జూనియర్స్. ఓకే, 13, 14, 15 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ గ్రూప్ అంటే ఇంటర్మీడియట్. ఏ గ్రూప్ చెప్పండి? నువ్వే క్లాస్ రా? 7th క్లాస్. బయట సెక్యులర్గా 7th క్లాస్ చదివేటోడు కూడా దేవుని సన్నిధిలో ఇంటర్మీడియట్ క్లాస్లో కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చారు. చెప్పండి కొట్టండి. సూపర్. ఇప్పుడు మన పెద్దయ్య ఉన్నాడు, పైకి ఎక్కువ ఆయన. మోదీకి తమ్ముడు, చంద్రబాబుకి అన్న. పట్టుకో. రైట్. ఇక్కడ 5th గ్రూప్ ఇది. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 16, 17, 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సీనియర్ గ్రూప్ వీళ్ళు. ఏం గ్రూప్? వీళ్ళ గ్రూప్ పేరేం పేరు? సీనియర్. అంటే నడవలేరు, యాక్షన్ సాంగ్స్ చేయలేరు, ముసలి కూర్చుని అంతేనా? కాదు కదా. పవర్ ఎంత చూపెట్టాలి తమ్మి? తనకు పవర్ ఎంత చూపెట్టాలి నువ్వు. ఓకే, మీ అందరికి పుస్తకాలు వస్తాయి, మీరు ఆగండి. ఈ గ్రూప్ పేరేంటి? కథం అయిపోయింది ఇక. బిజినెసా? బిజినెపల్లియా? బిగినర్. ఈ గ్రూపు మోరియా, ప్రైమరీ. ఈ గ్రూపు సీనియరా? ఈ గ్రూపు ఇంట్లోనే అనుకోనా? ఈ గ్రూపు? నీ గ్రూప్ పేరేం పేరు? సీనియర్. సీరియసా? సీరియస్ కాదురా బాబు, సీనియర్. ఏ గ్రూపు? సీనియర్. సీరియసా? సీనియర్. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం అటు ప్లేసులు మారండి. రైట్. ఇప్పుడు చెప్పాలి, వీళ్ళు కొంచెం అటు ఇటు మారిళ్ళు, అయినా మీ కళ్ళు కరెక్ట్గా పనిచేస్తూనే లేదు, నేను చెక్ చేస్తా. ఈ అమ్మాయి ఏ గ్రూపు? చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కొట్టుకుంటారు ఇక్కడ. కూర్చో, మంచిగా కూర్చో. వెనక జరుగురా భయ్. ఈ గ్రూప్ ఎవరు? మర్చిపోయినలా? ఈమె? అరే మీకు భలే గుర్తుంది. ఈ చిన్న పాలు తాగే బాబు ఇటువైపు వాళ్ళు చెప్పట్లేదు.
వీడు ఏదిరా మీ గ్రూప్ ఏ గ్రూప్ రా? జూనియర్. నీ గ్రూప్ ఏ గ్రూపు? సీనియర్. సీనియరా? కాతం పోయింది ఇక. సీనియర్ కాదురా బాయ్, ఇంటర్మీడియట్, 4th నెంబర్ ఇంటర్మీడియట్. ఓకేనా, గుర్తుపెట్టుకొని మీ అందరికీ కూడా ఇప్పుడు పుస్తకాలు ఇస్తాము. ఒరేయ్, ఈ పుస్తకాలు చాలా వాల్యుబుల్, చెప్తున్నా వినండి. ఈ పుస్తకాలు మా దగ్గర అయితే ఒక పుస్తకానికి 10 రూపాయలు, ఇంకా కొన్ని చోట్ల 20 రూపాయలు. మన రాయలసీమ ఎమ్మిగనూరులో ఉన్నాం, ఒక పుస్తకానికి 20 రూపీస్ తీసుకున్నారు. కానీ మీకు సేవకులు ఉచితంగానే ఇస్తున్నారు, తీసుకోండి. దీనిపైన మీ పేరు రాసుకోవాలి. మీ పేరు రాసుకొని ఈ లోపల ఒకవేళ చిన్నపిల్లలకైతే ఇది చూస్తున్నారు కదా, క్రేయాన్స్ వేసేటువంటి క్రేయాన్స్ వేయాలి, వాక్యాలు నేర్చుకోవాలి. తర్వాత పెద్ద పిల్లలైతే కంఠద వాక్యాలు నేర్చుకోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని నింపాలి. మీ అందరికీ కూడా పుస్తకాలు వస్తాయి. వెళ్ళేటప్పుడు మీ అందరికీ పుస్తకాలు ఇచ్చి పంపుతాము. ఓకే, ప్రజెంట్ అయితే పుస్తకాలు మాకు ఇచ్చేయండి. ఓకే, వీళ్ళందరూ చెప్పలు కొట్టండి గట్టిగా. మళ్ళీ ఇత్తలే, బాధపడకు, ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేయి. కూర్చోండి, మీరు కూర్చోండి.